హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మోస్ట్ అవైటెడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని టీజర్స్ తోనే అర్థమైపోయింది. మరి సినిమా ఎలా ఉంది? మారుతి గారు ప్రభాస్ ని ఎలా చూపించారు? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ డ్రామా. హీరో ప్రభాస్ తన టీంతో కలిసి ఒక పాత బంగళాలోకి వెళ్తాడు. అక్కడ దెయ్యం ఉంది అని తెలిసి కూడా వెళ్లడం వెనుక అసలు కారణం ఏంటి? ఆ బంగళాకి ప్రభాస్ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? విలన్ సంజయ్ దత్ ఈ కథలోకి ఎలా ఎంటర్ అవుతాడు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ప్రభాస్ మేజిక్. సినిమాలో మెయిన్ హైలైట్ ప్రభాస్ లుక్ మరియు బాడీ లాంగ్వేజ్. చాలా రోజుల తర్వాత డార్లింగ్, బుజ్జిగాడు సినిమాల్లోని వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ చూస్తున్నట్టు ఉంది. కామెడీ హారర్ మిక్స్. మారుతి గారు హారర్ కి కామెడీని కలిపి బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి. సంజయ్ దత్ మరియు ప్రభాస్ మధ్య వచ్చే కాన్ఫరెంటేషన్ సీన్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. తమన్ మ్యూజిక్, బిజిఎం అదిరిపోయింది. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కథ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉంటే బాగుండేది. మరి మీకు ఈ సినిమాలో ఏ సీన్ బాగా నచ్చింది? ప్రభాస్ లుక్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై ప్రభాస్.